పాలకూర పకోడీని ప్రిపేర్ చేసుకుందామా? దీనికోసం ఒక కట్ట పాలకూరని తీసుకొని ఆకుల వరకు సపరేట్ చేసుకోండి. తర్వాత వీటిని శుభ్రంగా కడిగేసుకోండి. ఒక మిక్సింగ్ బౌల్‌లో కొద్దిగా అల్లం, పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని దాని మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ దాకా తీసుకోండి. దీంట్లో కొద్దిగా జీలకర్ర, పావు టేబుల్ స్పూన్ అంత పసుపు, ఒక కప్ శనగపిండి వేసుకొని మిశ్రమాన్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత పాలకూర అంతా వేసుకొని ఈ మిశ్రమాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఆకులు ఆకులుగానే ఉండాలి. గట్టిగా ప్రెస్ చేయకూడదు. స్లోగా ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోండి. తర్వాత వీటిని వేడి వేడి నూనెలో వీటిని వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే మనకి క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఈవినింగ్ స్నాక్స్గా అయినా లేదంటే పప్పు సాంబార్లో సైడ్ డిష్గా అయినా రెసిపీ చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.